గద్దర్తో మీకున్న అనుభవం ఏంటి సార్? ఏ పేరు మీ పేరు? నా పేరు అంగడి బసవరాజు. నేను మహబూబ్నగర్ జిల్లా. 1982 నుంచి నాకు గద్దర్కి పరిచయాలు ఉన్నాయి. కొన్ని రోజులు గద్దరు స్కూల్లో జన్నాట మండలిలో కూడా నేను పనిచేసిన. గద్దరు భావజాలం నేను జన్నాట మండలిలో పనిచేస్తూ ఇంకా బయటకు వచ్చి 89లో గ్రామానికి చేరుకొని ప్రజా సంఘాలు ప్రజలకి ఎక్కడ ప్రజల పోరాటాలు జరిగితే అక్కడ తిరుగుతూ గద్దరి అభిమానిగా గద్దరి శ్రేయోభిలాషిగా నేను మనగడ సాగిస్తున్నాను. గద్దరికి అవార్డు విషయంలో రకరకాల విమర్శలు అదొక ఒక విప్లవకారునికి అవార్డు అనేది అనవసరం. గద్దరికి అవార్డు అనేది ఈ ప్రభుత్వాలు ఇయ్యలేదు. ఆ విప్లవకారునికి చిన్నది అవార్డు, చిన్నది. ఈ విప్లవకారానికి అవార్డు ఇచ్చేది ఇప్పుడు కొంతమంది అవార్డులు కూడా వ్యాపారం అయిపోయింది. ఎవరికి ఇస్తారో ఎవరికి లేదో, సినిమా యాక్టర్లకు అంటిస్తాడు, ఇంకోనికి అంటిస్తాడు. ఎవడు ప్రజలతో సంబంధం లేని కూడా పద్మశ్రీలు అవి అవార్డులు పంచుతున్నారు. ప్రభుత్వానికి ఎవరు సపోర్ట్ చేస్తే ఆ అవార్డులు ఇస్తున్నారు. గద్దర్ అనేతో ఎవడు? గద్దర్ అంటే విప్లవకారుడు, గద్దర్ అంటే ప్రజల మనసు. ఇక గద్వాల అంటే గద్దరే. గద్దరు అంటేనే గద్వాల. గద్వాల నుంచి మహానుభావులు అమరులు అయిపోయినారు. గద్వాల తాలూకా నుంచి ఒక పౌర హక్కుల సంఘం పురుషోత్తమ కానీ, ఒక సుధాకర్ రెడ్డి అనే ఆయన కానీ, ఒక సుదర్శన్ రెడ్డి అనే ఆయన కానీ చాలామంది అమరులు అయిపోయినారు. ఒక రజని, ఒక ప్రజా పోరాటంలో వీళ్ళ అమరులు అయిపోయినారు. అదంతా గద్దరు ఇన్స్పిరేషన్ వల్లనే వాళ్ళు విప్లవకారులుగా మారి ఇది అయిపోయినారు. వాళ్ళతోనే మాకు సంబంధాలు ఉంటూ మనము ఇప్పుడు గ్రామాల్లో ఏది ప్రజలతోనూ సంబంధాలు పెట్టుకొని ప్రజల సేవ చేసుకుంటాం. గద్దరు ఇన్స్పెక్టర్ ముందు తీసుకెళ్ళే ప్రయత్నంలో మేము పనిచేస్తాము.